చలో బాన్సువాడ కామారెడ్డిలకు బీజేపీ పిలుపివ్వడంతో హైదరాబాద్లో ఆ పార్టీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి వెళ్లేందుకు రామచంద్రరావు ప్రయత్నం చేయగా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో రామచంద్రరావు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి మద్దతుగా బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. నిన్న ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించనున్నారు బీజేపీ నేతలు. బాన్సువాడలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత కారుపై దాడి చేసిన 2 బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది, ప్రశ్నిస్తే దాడులా అని ప్రశ్నించారు బండి సంజయ్. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. చలో బాన్సువాడ కామారెడ్డిలకు బీజేపీ పిలుపివ్వడంతో హైదరాబాద్లో ఆ పార్టీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. థ్యాంక్ యూ. నిన్న ఏదైతే కామారెడ్డిలో జరిగినటువంటి అటు బీజేపీ వర్సెస్ కామారెడ్డికి సంబంధించినటువంటి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ కావచ్చు, ఆయన తనతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బీజేపీ ఎమ్మెల్యే కాడేపల్లి వెంకటరమణారెడ్డికి సంబంధించినటువంటి ఆఫీస్ పై దాడి చేసిన నేపథ్యంలో కూడా అటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడుగా స్పందించడం జరిగింది. వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని పరామర్శించడంతో పాటు అక్కడ జరిగినటువంటి సంఘటనపై పూర్తి సమాచారాన్ని సేకరించి విచారించేందుకు కూడా వెళ్లేందుకు కూడా అటు బీజేపీ కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే చలో కామారెడ్డి అనేటటువంటి నినాదాన్ని కూడా బీజేపీ ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కూడా తార్నాకలో ఉన్నటువంటి తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు తన ఇంటి వద్ద ఉంటూ తను ఇంటి నుంచి కూడా బయటకి ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అటు కామారెడ్డికి వెళ్లేందుకు సిద్ధమైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు ఉదయం కార్యకర్తలతో పాటుగా కూడా బయలుదేరి కూడా బయటకు వెళ్లాడు. ముఖ్యంగా అటు కాంగ్రెస్ వేసినటువంటి తీరు పైన కూడా తను నల్ల చొక్కా వేసుకుని నిరసన వ్యక్తం చేస్తూ కూడా అటు కామారెడ్డికి బయలుదేరేందుకు కూడా అటు కార్యకర్తలతో కలిసి బయటకు వచ్చే నేపథ్యంలో కూడా భారీగా మోగించినటువంటి పోలీసులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు నడుమ కూడా భారీ తోపాట కూడా జరిగింది. ఎట్టకేలకు అటు బీజేపీ కార్యకర్తలను కూడా అడ్డు తొలగించి అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా అరెస్టు చేసి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. ఆ తర్వాత వెంటనే అడ్డుకున్నటువంటి కార్యకర్తలు కూడా రామచంద్రరావుని ఎక్కించినటువంటి పోలీస్ వ్యాన్ కి అడ్డుగా కూడా పడుకొని పై నుంచి తీసుకెళ్లాలని చెప్పి కూడా నినాదం చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ చేరుకున్నటువంటి పోలీస్ అంతా కూడా కార్యకర్తల్ని చెదరగొడుతూ దొరికిన వాళ్ళందరినీ కూడా బలవంతంగా తీసుకెళ్లి అరెస్టు చేసిన తర్వాత అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేసి బొల్లారంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం కూడా ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేసేందుకు కూడా బీజేపీ సన్నద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు కిషన్ రెడ్డి గారు కావచ్చు, అటు బండి సంజయ్ కూడా దీనిపై స్పందించారు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి తీరు అటు ఎంఐఎం కాంగ్రెస్ కలిసి గూఢాచారాన్ని చేస్తున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా అటు హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కొద్దిసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నిరసనలు చేయాలనేటువంటి అంశం పైన కూడా బీజేపీ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉండబోతుంది. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చలో బాన్సువాడ కామారెడ్డిలకు బీజేపీ పిలుపివ్వడంతో హైదరాబాద్లో ఆ పార్టీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కామారెడ్డి వెళ్లేందుకు రామచంద్రరావు ప్రయత్నం చేయగా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో రామచంద్రరావు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి మద్దతుగా బీజేపీ నేతల నిరసనలు చేపట్టారు. నిన్న ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించనున్నారు బీజేపీ నేతలు. బాన్సువాడలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత కారుపై దాడి చేసిన 2 బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. చలో బాన్సువాడ కామారెడ్డిలకు బీజేపీ పిలుపునివ్వడంతో హైదరాబాద్ లో ఆ పార్టీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి వెళ్లేందుకు రామచంద్రరావు ప్రయత్నం చేయగా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో రామచంద్రరావు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెదక్ జిల్లా శంకర్పల్లిలో రాజాసింగ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు.